10 ఏళ్ల పాలనలో తెలంగాణకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్కు శిల్పారామం దగ్గర సెల్ఫీలు దిగడం తప్ప వేరే పనేమీ లేదన్నారు. ఆ శిల్పారామం కూడా కట్టించింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. వరదలొచ్చి మునిగిపోయిన జంట నగరాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ₹5 కూడా తేలేదని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ను 10 సంవత్సరాలు మీరు కూడా మంత్రులుగా, మున్సిపల్ శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు కదా. మీరు తెచ్చిన పరిశ్రమ ఏదో చెప్పండి, మీరు చేసిన అభివృద్ధి ఏదో చూపించండి, మీరు ఈ నగరానికి తెచ్చిన నిధులేంటివో ఈరోజు చర్చ పెట్టండి. ఆనాడు మేము తీసుకొచ్చిన వాటిని ఇవాళ మీరు వాటి ముందర సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారు. మీరు తెచ్చింది ఏంది లేదు. ఈరోజు కోనసీమ నుంచి చిత్రసీమ వరకు చేసిన అభివృద్ధి మేము ఆ అభివృద్ధిని చూపించి మీరు దోసుకున్నారు. ఇవాళ కేటీఆర్ అప్పుడప్పుడు శిల్పారామం దగ్గర సెల్ఫీలు తీసుకొని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటుంటాడు. ఓరి పిచ్చోడా, ఆ శిల్పారామం కట్టింది కూడా మా కాంగ్రెస్ పార్టీ సనాసి. ఆ సంగతి మర్చిపోకని ఇవాళ కేటీఆర్కు గుర్తు చేస్తున్నా. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా మంత్రి అయ్యిండు, ఢిల్లీకి పోయిండు. ఏమైందా? ఏదైనా సమస్య పరిష్కరించిండా? మనకేమన్నా నిధులు తెచ్చిండా? 2021లో వరదలు వచ్చి మన పేదోళ్ళందరి ఇండ్లు మునిగిపోయినాయి. కనీసం ₹10 తీసుకొచ్చిండా? ఆయన బండి సంజయ్ అధ్యక్షుడు గుండె వరదలు మునిగినప్పుడు చూడనీకి వచ్చిండు. బండి పోయినోళ్లకు బండి ఇప్పిస్తా, గుండు పోయినోళ్లకు గుండు ఇప్పిస్తా, లారీ పోయినోళ్లకు లారీ ఇప్పిస్తా అన్నాడు. గుండు అరగుండు మనకేమన్నా ఇచ్చిండా? అనే ఏమన్నా తెచ్చిండా? వాళ్ళ మోడీ ప్రధానమంత్రికి ఉండే కదా, ₹5 కూడా